అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా మందికి న్యూమరాలజీ అంటే చాలా మందికి తెలియదు. అవును. చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు హ్మ్. ఆస్ట్రాలజీకి, న్యూమరాలజీకి డిఫరెన్స్ అనేది క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. తర్వాత వచ్చేసి న్యూమరాలజీలో ఉన్న మెథడ్స్ యాక్చువల్‌గా ఏం మెథడ్స్ ఉన్నాయి? హ్మ్. అసలు మనకు కావాల్సిన మెథడ్ ఏంది? ఓకే. వేటిని యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్. అంతేగాని ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజన్ పైథాగరస్, చాల్డియన్ తర్వాత అవును. కబలా తర్వాత ప్రొనాలజీ ఇలాంటి ఎన్నో మిక్సప్ చేయడం అనేది జరుగుతుంది. అవును సార్. సో, ఇంకొకటి న్యూమరాలజీ అంటేనే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ కేవలం నేమ్, అవును సార్. నంబర్. సో, న్యూమరాలజీలో నేమ్, నంబర్ కాదు. ఆస్ట్రాలజీ లాగా మనము న్యూమరాలజీలో గూడా హ్మ్. ప్రొడిక్షన్స్ చేయవచ్చు. అది ప్రొడక్షన్. ఎలక్షన్స్ కావచ్చు, పర్సనల్ ప్రొడిక్షన్ కావచ్చు, మూవీ ప్రొడిక్షన్స్ కావచ్చు, క్రికెట్ ప్రొడిక్షన్స్ కావచ్చు. హ్మ్. వ్యక్తిగతానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అంటే వారికి ఏ రకంగా ఆస్ట్రాలజీలో మహాదశలు, అంతర్దశలు ఏ విధంగా ఉంటాయో న్యూమరాలజీ ద్వారా హ్మ్. వారి యొక్క మహాదశని, అంతర్దశని గూడా తెలుసుకోవచ్చు. అది చాలా ఈజీ మెథడ్స్‌లో మనం ఓకే. తెలుసుకోవచ్చు.